వారి కుటుంబాలకు ఇది స్నేహ బృందం అంతా మేమన్నామంటూ మా వంతు సహాయంగా స్నేహిస్తాన్ని అందిస్తామని చెప్పేసి అందరూ ముక్త కంఠంతో ముందుకొచ్చారు. ఎన్ఆర్ఐలు కూడా ఎంతో దూరాలు ఉన్నప్పటికీ కూడా మా వంతు సహాయంగా ముందు మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు అత్యధికమైనటువంటి ఆర్థిక సహాయాన్ని వారు కూడా అందజేశారు. అందుకే ఇది చిన్న సహాయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఇది గురుదేవుల సన్నిధిలో వారి చేతుల మీదుగా ఈ చిన్న మంచి పని మేము ప్రారంభించాలని చెప్తున్నాం. మరి ముందు అందుకు అనుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మన ఫ్రెండ్ లాస్ట్ 1 or 2 months బ్యాక్ చనిపోయారని. సో రీజన్ నాకు కరెక్ట్ తెలియదు రీజన్. సో అతని యొక్క ఫ్యామిలీకి సో అతను దోసరి రామారావు సో మీకు గుర్తుండేవాడు, 10th మనతో పాటు ఉండేవాడు, మంచి జోయల్ పర్సన్, బాగా నవ్విస్తూ ఉండేవాడు. సో అతని యొక్క లోటు మన తీర్చబోయినా కొంచెం హెల్ప్ చేసే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి మన ఫండ్ తరఫు నుంచి 25,000 చెక్ రూపాయలకు అందించాల్సిందిగా పవన్ గారిని ఈ చెక్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. చివరి మీరు దగ్గర ఉంటుంది. ఆ నలుగురిలో ఒక ఫ్రెండ్ రీసెంట్ 1.5 months 2 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మన ఫండ్ తరఫు నుంచి 25,000 రూపీస్ సో చెక్ వదిలించాము. సో ఈ చెక్ ని మన ప్రధాన ఉపాధ్యాయులైన థామస్ గారి ద్వారా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. దగ్గరికి వెళ్ళి ఓకే ఓకేనండి. ఆన్లైన్ కూడా 25,000 రూపీస్ చెక్ వేస్తున్నాం. ఈ చెక్ ని ప్రజెంట్ అడ్వాన్స్ కుమార్ గారు కోరుకుంటున్నాం. రైట్స్ మరి అలాంటి వాటిని ఇలాంటి ఈ బ్యాంకు మనకు ఒక కొత్త వలయం సృష్టించడం వల్ల ఇది వేదాలనుకుంటున్న ఉచితంగా స్వీకరించుకోవాలని చెప్పేసి వేదిక కోరుకుంటూ నిర్ణయం ఈ సందర్భంగా మరి వారి స్పందన ఇంకా 20 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. మరి ఆ మానవీయమైనటువంటి వారి వాత్సల్యాన్ని ఒకసారి ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక గొప్ప ఘట్టం లాంటిది. సువర్ణాక్షరాలతో వీటిని మనం లిఖించుకోవాలి. అసలు ఈ విషయం వినగా నాకు చాలా సంతోషం వేసింది. నాకైతే ఆనందానికి ఆనందం ఎంత ఉందో ఆ బాష్పాధార కన్నీటి బాష్పాధార వస్తూ ఉంది వాళ్ళకి. నేను కూడా స్కూల్లో చదివాను. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాను. ఈ డబ్బులు స్కూల్ కి తిరిగి వచ్చి స్టూడెంట్స్ అలా చేసుకునే ఈ కార్యక్రమం నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం నేను చూడటం నా యొక్క అనుభూతులు. అయితే ఇది చూస్తూ ఉంటే ఈ 2వ బ్యాచ్ మీకు రావడం వచ్చిన తర్వాత నేను వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా, ఒక జస్ట్ 4 months అవుతుంది. ఈ 4 months లో మీకు 2వ బ్యాచ్ మీకు రావటం. కానీ ఎంత గొప్పగా ఘనంగా చేసే బ్యాచ్ మీదే. మర్చిపోని రీతిగా మీరు దీన్ని స్థాపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఎన్నో విషయాలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇది చిన్నవారికి ఒక సుమాతృగా ఉంది. ఒక మేము కూడా రావాలి అని, మీరు కూడా ఒక సెటిల్ అవ్వాలి వాళ్ళకి, అది నేను కూడా తొందరగా సెటిల్ అవ్వాలి, రేపు పొద్దున్నే వచ్చి ఇలా చెప్పాలి. ముందు అవేమో తెలియజేస్తూ ఉన్నాను. నేను జీవితం సరిగ్గా సెటిల్ అవ్వలేదు, నేను చిన్న జాబ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు చిన్నారెడ్డి ముందు చిన్నవాడిని అనేటటువంటి భావం కలగకుండా నా పాత మిత్రులు కలుసుకోవాలి, వాళ్ళని చూడాలనేటువంటి భావంతో నిలుస్తున్న భావం నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది.
ఇది చాలా చాలా గొప్ప విషయము. ఉత్తమమైనది కాదు, అత్యుత్తమైనటువంటి బ్యాచ్ గా నేను పరిగణిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న విద్యార్థులు ఇంత గొప్పగా అయ్యారంటే స్కూల్కి ఒక గురువులుగా వీరికి అసలు ఎంతో సంతోషం కలిగిన విషయము. ఈ బ్యాచ్ కి అధికంగా స్థానంలో కూర్చుని అభినందన ఆహ్వానించినటువంటి వారు ఇక్కడ లేరు, కానీ వారి స్థానంలో ఉండటానికి నాకు ఈ యొక్క గొప్ప భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమము ఇంకా కొనసాగాలని, మరింత మందికి మీరు సహాయం చేయాలని, ఈ యొక్క కార్యక్రమం చిన్నపిల్లలు ఇంకా విద్యార్థులు స్కూల్లో ఉండగా చేస్తే వారికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ గా వారి స్పందన కలిగిస్తుంది. అరే మా అన్నయ్యలు ఇక్కడ చదివి ఇలా వస్తూ ఎంత బాగా చేస్తున్నారనే గొప్పవాడి మనకి తిరిగి రావాలనేటువంటి ఒక గొప్ప విషయాలు వారి మనసులో ఇస్తున్నారనేటువంటి భావన కలుగుతుంది. ఈ విషయం ఇదే ఈ యొక్క సభ ప్రబంధంగా జరిగితే చాలా బాగుంటుందని నా యొక్క ఆశ. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అవసరం అందరికీ కూడా ముఖ్యమైన వందనాలు తెలుసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా చెన్నారెడ్డి గారు చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒక్కొక్కరు పేరు పెట్టేసి మనం చూసే రీతిని చూస్తే అసలు మీ బ్యాచ్ ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో నాకు చాలా అర్థమవుతుంది. మీ యూనిక్ బ్యాచ్, ద బెస్ట్ బ్యాచ్ అండ్ ద బ్లెస్డ్ బ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన ఉపాధ్యాయ కావచ్చు గారిని వారి మాటలు మనకు తెలియజేస్తుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తమిళ ఫాదర్ గారికి, బ్రదర్ గారికి, ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కుమార్ మహేష్ గారికి, వేణుగూడ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర మహర్షి గారికి, శ్రీ జేవియర్ హై స్కూల్ మహర్షి గారు అయినటువంటి విజయ్ కుమార్ మహర్షి గారికి నా హృదయపూర్వక వందనాలు. విచ్చేసినటువంటి పెద్దలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడున్న వయసుకి 20 సంవత్సరాలు తగ్గించారు మా వయసు. మాలో మాకు పెద్ద డిస్కషన్, ఈ ఫోటో నాదిగా మాట్లాడుతున్నారు కొంతమంది మా టీచర్స్. అంటే మనందరినీ కూడా చాలా యంగ్స్టర్స్ చేశారు. చాలా సంతోషం. మరి ఇటువంటి ఆలోచన రావటమే ఇది ఒక గొప్ప వరంగా మనం భావించాలి. ఆలోచనలు అందరికీ వస్తాయి, అయితే దాన్ని కార్యరూపంలో పెట్టడానికి చాలా కృషి చేయాలి. ఆ కృషి చేసినటువంటి కొంతమంది విద్యార్థులు నేను చూశాను. నేను ఏదో పనులు వెళ్తుంటే అక్కడ కలిశాను మాస్టర్ని, ఈ కుర్రలు కల వీళ్ళ అడ్రస్ ఎక్కడండి, మాస్టర్ ఫోన్ నెంబర్ ఎక్కడండి, ఇలాగా. నేను అప్పటికన్నా మీకు ఇంకేం పనులు ఏంటి, వేరే పని చేసుకోవచ్చు కదా అని చెప్తే, లేదు మాస్టర్ నేను ఇక్కడికి మరి ఎంతో దూరం నుంచి మీ పనులన్నీ మానుకొని మమ్మల్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి ఇంత గొప్పగా సన్మానించినటువంటి మీ అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఆలోచన చేత మీరు చేసినటువంటి సహాయం మధురైనటువంటిది. ఆ కుటుంబంలో ఎంతో అండగా ఉన్నటువంటి మీకు భగవంతుడు ఎక్కువగా వరాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని గుర్తించుకుని మరి ఈ విధంగా మమ్మల్ని సన్మానించినందుకు ధన్యవాదాలు చెప్తూ, అయితే ఇంకొక విషయం, మేము అందరినీ గుర్తుపట్టలేకపోతున్నాం. పేర్లు అయితే గుర్తున్నాయి కానీ మనుషులు గుర్తు రావట్లేదు. నాకు ఈ ఫోటో గుర్తుంది. ఇప్పుడు మీరందరూ కూడా పెద్దలు అయిపోయారు కాబట్టి ఎక్కువ మందిని గుర్తుపట్టలేకపోయినాం. ఇందుకు చెన్నారెడ్డి కూడా గుర్తుపట్టలేదు. చెన్నారెడ్డి అప్పుడు ఎస్పీ అనుకుంటాం, అది మాత్రం గుర్తుంది నాకు. తర్వాత కనికల సూర్యరావు పేరు గుర్తుంది, మనిషి గుర్తులేదు నాకు. ఇలాగా కొన్ని గుర్తు ఉన్నాయి కానీ నాకు మేము గుర్తుపట్టలేకపోయాం. మరొకసారి మమ్మల్ని అంత దూరం తీసుకెళ్లి ఇంతగా సంతోషపెట్టినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడున్నటువంటి మీ ఆశయాల్ని ఇప్పుడున్నంత స్పీడ్ కాకపోయినా కొంతమైనా సరే వాటిని కొనసాగించండి. కొంతకాలం తర్వాత కొన్ని ఇబ్బందులు రావచ్చు, మీరు కూడా మాలాగా పెద్దలు అవ్వచ్చు. అప్పుడు కొంచెం నిరుత్సాహం వచ్చేస్తుంది. అటువంటి రాకుండా చూసుకుని ఇలాంటి స్పిరిట్ ఎప్పుడు కూడా మీ జీవితాల్లో కొనసాగాలని, మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలన్నింటినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయులు ముందుగా అనుకున్నాం, ఆకలిగా ఉంటే మంచినీళ్ళని తాగి జీర్ణాశయాన్ని రక్షించుకోవడం లేదు, ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా మాస్టర్లు మాకు ఏం చెప్తారని ఆసక్తి చూస్తున్నాయా మీ మాట కోసం. వేదిక నిర్వహించినటువంటి పెద్దలు, ప్రియమైన ఫ్రెండ్స్, మీరందరూ
చాలా కాలం తర్వాత కలవటం మనం అందరూ చూసే భాగ్యం మాకు కలిగించడం నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఈ జీవితంలో చాలా మంది చాలా చోట్ల రకరకాలుగా వెళ్ళిపోతున్నాం. మళ్ళా తిరిగి ఎప్పుడు కలుస్తాం అనేది లేదు. పాఠశాల చరిత్రలోనే మహోన్నతమైనటువంటి దినంగా నేను యు ఆర్ మై ప్రైడ్ అండ్ మై జాయ్. మీరు మాకు గర్వంగా ఉన్నారు, కనపడుతుంది, అయినా బాధపడటం లేదు. కానీ మీరు పరిగెట్టుకొని గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయుల్ని సన్మానించాలి అనేటువంటి కృతజ్ఞతా భావం అన్నిటికంటే కూడా గొప్ప పుణ్యభావం. అన్ని పుణ్యాల కంటే గొప్పది కృతజ్ఞత. ఒక మేలు పొందినప్పుడు మనం దాన్ని మర్చిపోకూడదు. ఇది మీలో నేను చూశాను. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి నేను ఏం మోరల్స్ నేర్చుకున్నాను, అది నా జీవితంలో ఎంత ఉపయోగపడింది, అది నేను ఎంతవరకు చేయగలిగాను అని చూస్తే మీ బ్యాచ్ పిల్లలు ఎక్కువగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. హెడ్ మెలోడీస్ ఆర్ స్వీట్, అన్హెడ్ ఆర్ స్వీటర్. ఇంకా చాలా ఉన్నాయి మీలో. ఇంకా మీరు ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ కూడా దేవుడు సక్సెస్ చేయాలని చెప్పి, మరి ఇంకా చెప్పాలంటే మీరు ఫలించినటువంటి బీజాల్లాగా మీరు నా కళ్ళకు కనపడుతున్నారు. కొంతమంది నిరుత్సాహంతో కూడా ఉన్నారు. ఒక 10% పిల్లలు. డిసప్పాయింట్మెంట్ రానివ్వకండి. జీవితంలో మనం చేయవలసిన పని చేస్తూ ఉంటే ఇక్కడ కొన్ని అలవాట్లు దురలవాట్లకు లోనై, చెడ్డ స్నేహాలకు లోనై మనం పతనం అయిపోతూ నేను ఎదగలేకపోతున్నానండి అని అంటే అది సక్రమంగా లేదు. కాబట్టి మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఇంకా నూరంతలుగా ఎదిగే పిల్లల్లాగా మీరు పెరిగి మీ తల్లిదండ్రుల్ని మీరు చూడాలి. మీ తల్లిదండ్రుల్ని మీరు చూడాలి. మీరు గొప్ప స్థాయికి వచ్చేసారు. అలాంటప్పుడు కన్న తల్లిదండ్రుల్ని తల్లి పురిటి నొప్పులు కన్నంగా చూసుకొని, మరి 4 రోజుల క్రితం వేడు మాదిరెడ్డి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నా మాస్టర్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. ఇంకా అప్పటికి ఎవరు రాలా అడిగాడు అన్నమాట. ఎన్నో కుర్రాడు మంచి ఆలోచనతో ఉన్నాడు. ఈ పాఠశాలకి ఇక్కడ ఒక సైకిల్ షెడ్ అడిగాను నేను. అడిగినప్పుడు నా సార్ మీకు అన్నీ కట్టిస్తానండి, సైకిల్ షెడ్ పెద్ద కష్టం కాదని మన ఫాండ్కి అలాట్ చేశాడు. ఫాండ్ దాన్ని కట్టిస్తున్నాడు. ఇలాగా పిల్లలు ఇక అవసరాలు కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈ పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు. చాలా బాధపడుతూ ఫాదర్స్ కొంచెం సాయం చేస్తున్నారు. కానీ ఇంక వాళ్ళకి చాలదని అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మరి మీ అందరికి కూడా, మీ బ్యాచ్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మరి క్రమశిక్షణ మార్పు